Hello everyone, welcome back to Sadak the Achievers. So in the last class we covered the motion in a straight line topic kada. So motion in a straight line total 6 lectures upload చేశాను. సో ఆ 6 లెక్చర్స్లో కూడా ఇన్ డీటెయిల్గా ద డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, స్పీడ్, యాక్సలరేషన్, యావరేజ్ స్పీడ్, యావరేజ్ వెలాసిటీ, ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ, ఇన్స్టాంటేనియస్ యాక్సలరేషన్, so motion under gravity, the kinematic equations, so the displacement covered in the nth second. So chala problems, whatever the topics that are there in the textbook, so mana intermediate textbook lo unnavi plus extra topics kuda మొత్తం కవర్ అయిపోయాయి. సో ఏదది మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్లో. సో దాంట్లో లాస్ట్లో మనకి రిలేటివ్ వెలాసిటీ ఇన్ 1D ఉంది. సో దాన్ని ఏం చేస్తున్నా అంటే నేను మోషన్ ఇన్ ఏ ప్లేన్లో రిలేటివ్ వెలాసిటీ ఇన్ 1D అండ్ రిలేటివ్ వెలాసిటీ ఇన్ 2D, రిలేటివ్ మోషన్ ఇన్ 1D అండ్ రిలేటివ్ మోషన్ ఇన్ 2D. సో ఈ రెండు కూడా కలిపి చదువుదాం సో దట్ యూ విల్ అండర్స్టాండ్ బెటర్. ఓకేనా. సో టుడేస్ అవర్ గోల్ ఈజ్ టు కవర్ రిలేటివ్ మోషన్ ఇన్ 1D. ఓకేనా. సో 2Dకి జస్ట్ ఇంట్రడక్షన్ ఇస్తాను. సో 2Dలో మళ్ళీ డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి. సో 2Dకి జస్ట్ ఇంట్రడక్షన్ ఇస్తాను ఈరోజు. సో టుడేస్ లెక్చర్ ఈజ్ గోయింగ్ టు బి ఏ స్మాల్ లెక్చర్. సో జస్ట్ ఓపెన్ యువర్ నోట్స్ అండ్ స్టార్ట్ ఫాలోయింగ్ ద లెక్చర్. సో ఫస్ట్ మనకి ఈ మోషన్ ఇన్ ఏ రిలేటివ్ మోషన్ ఇన్ ఏ ప్లేన్ టోటల్ చాప్టర్ చేయాలి అంటే సో దీంట్లో మెయిన్గా మనకు రిలేటివ్ మోషన్ ఉంటుంది ఇన్ 1D అండ్ ఇన్ 2D. సో దాని తర్వాత ప్రొజెక్టైల్ మోషన్ ఉంటుంది. సో ఈ రెండింటికి కూడా వెక్టార్స్ కాన్సెప్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ రెండింటికి కూడా వెక్టార్స్ కాన్సెప్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఏ మోషన్ ఇన్ ఏ ప్లేన్ కాన్సెప్ట్. సో మనం ఆల్రెడీ వెక్టార్స్ని ఒక సపరేట్ టాపిక్గా చేసాం. ఫస్ట్ చాప్టర్ బేసిక్ మ్యాథ్స్ చేసాం. దాని తర్వాత వెక్టార్స్ సపరేట్గా ఒక 6 లెక్చర్స్ చేశాను, అవునా. సో ఇప్పుడు జస్ట్ లెట్ మీ క్విక్లీ రీక్యాప్ ద కాన్సెప్ట్ ఆఫ్ వెక్టార్స్. ఏవైనా ఒక 2 వెక్టార్స్ ఉన్నాయనుకోండి. లెట్ సపోజ్ దిస్ ఈజ్ అ వెక్టార్ ఏ అండ్ దిస్ ఈజ్ అ వెక్టార్ బి. సో హ్యావింగ్ ద యాంగిల్ బిట్వీన్ దెమ్ టీటా. సో ఈ రెండు వెక్టార్స్ని యాడ్ చేయాలంటే ఇప్పుడు సో టు ఫైండ్ ద రిజల్టెంట్ ఆఫ్ దీస్ 2 వెక్టార్స్, సో వాట్స్ అ ఫార్ములా? సో ద స్క్వేర్ రూట్ ఆఫ్ a square plus b square plus 2ab cos theta. a square plus b square plus 2ab cos theta is the formula to find the resultant of the 2 vectors. సో అదే సబ్ట్రాక్ట్ చేయాలనుకోండి. సో సబ్ట్రాక్షన్కి ఏం ఫార్ములా వచ్చింది మనకి? సో స్క్వేర్ రూట్ ఆఫ్ సింప్లీ మైనస్ పెట్టేసేయండి అక్కడ. a square plus b square minus 2ab cos theta. సో ఇది రిజల్టెంట్ అడిషన్ ఆఫ్ 2 వెక్టార్స్కి అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 వెక్టార్స్కి. సో దీని తర్వాత మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే రిజల్యూషన్. ఏదైనా ఒక వెక్టార్ని హౌ డు యూ రిజాల్వ్ ఇట్ ఇన్ టు ఇట్స్ కాంపోనెంట్స్. సో లెట్ సపోజ్ ఇది ఎక్స్ యాక్సిస్ అనుకోండి, ఇది వై యాక్సిస్ అనుకోండి. సో ఇక్కడ ఒక వెక్టార్ తీసుకుంటున్నాను. లెట్ సపోజ్ దిస్ ఈజ్ అ వెక్టార్ ఏ, సో విచ్ ఈజ్ మేకింగ్ సమ్ యాంగిల్ టీటా విత్ రెస్పెక్ట్ టు ద ఎక్స్ యాక్సిస్. సో ఇప్పుడు ఇది XY ప్లేన్లో ఉంది కదా. దిస్ వెక్టార్ ఈజ్ ఇన్ ద XY ప్లేన్, అంటే ఎక్స్లో లేదు కంప్లీట్గా వైలో కూడా లేదు. సో XY ప్లేన్లో ఉంది. సో అంటే ఈ వెక్టార్కి సో ఎక్స్ కాంపోనెంట్ ఉంటుంది అండ్ వై కాంపోనెంట్ కూడా ఉంటుంది, అవునా. సో దిస్ వెక్టార్ విల్ హ్యావ్ ఎక్స్ కాంపోనెంట్ యాజ్ వెల్ యాజ్ వై కాంపోనెంట్. సో మనం ఎక్స్ కాంపోనెంట్ ఎలా రాస్తాం? సో ద ఎక్స్ కాంపోనెంట్ ఆఫ్ దిస్ వెక్టార్ ఈజ్ డినోటెడ్ యాజ్ AX అండ్ ద వై కాంపోనెంట్ ఆఫ్ దిస్ వెక్టార్ ఈజ్ డినోటెడ్ యాజ్ AY. సో AX ఏంటంటే టీటా ఎటు సైడ్ ఉంటే అటు సైడ్ మనకి ఇట్స్ కాస్ కాంపోనెంట్ విల్ కమ్. సో ఏ కాస్ టీటా, అవునా. సో టీటా లేని సైడు ఇట్స్ సైన్ కాంపోనెంట్ విల్ కమ్, ఏ సైన్ టీటా, ఓకేనా. సో దిస్ ఈజ్ ద రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్. సో ఇప్పుడు ఆ వెక్టార్ ఏని ఎలా రాసుకోవచ్చు? సో ద వెక్టార్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు AX ఐ క్యాప్. సో ఎక్స్ డైరెక్షన్లో యూనిట్ వెక్టార్ని ఏమంటారు? ఐ క్యాప్ అంటారు, అవునా. AY జే క్యాప్. సో వై డైరెక్షన్లో యూనిట్ వెక్టార్ని జే క్యాప్ అంటారు, అవునా. జెడ్లో ఉంటే సో జెడ్కి కే క్యాప్ ఉంటుంది, ఓకేనా. దిస్ ఈజ్ ద వెక్టార్ ఏ రిప్రజెంటేషన్. సో ఈ వెక్టార్ ఏని ఇలా రాయొచ్చు, ఎక్స్ కాంపోనెంట్ అండ్ ఇట్స్ వై కాంపోనెంట్, ఓకేనా. సో ఒకవేళ మీరు ఇప్పుడు దీని మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ చేయాలనుకున్నారు అనుకోండి. సో ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్ ఏ ఈజ్ డినోటెడ్ యాజ్ మాడ్యులస్ అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ఏ. So which is nothing but square root of AX square plus AY square.
ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏవై స్క్వేర్. మనకి ఇక్కడ ఏవైతే ఇంపార్టెంటో ఇన్ మోషన్ ఇన్ ఏ ప్లేన్లో, సో ఆ టాపిక్స్ రివైజ్ చేస్తున్నాను. ఓకేనా, క్లియర్? అండ్ వన్ మోర్ థింగ్, సో దే విల్ మెన్షన్ క్వశ్చన్స్లో ఎలా ఇస్తారంటే కొన్నిసార్లు ఏ పర్సన్ ఈజ్ వాకింగ్ టువర్డ్స్ ఈస్ట్, టువర్డ్స్ వెస్ట్, డ్యూ నార్త్ ఆర్ డ్యూ సౌత్, సో అలా ఇస్తారనమాట. సో ఆ డైరెక్షన్స్ ఎలా తీసుకోండి అంటే, సో సింపుల్గా దిస్ ఈజ్ ద ఈస్ట్ డైరెక్షన్. ఓకే, సో అండ్ దిస్ షుడ్ బి టేకెన్ యాజ్ వెస్ట్. సో ఇది నార్త్ అవుతుంది, ఇది సౌత్ అవుతుంది. సో అబౌవ్ నార్త్, బిలో సౌత్. సో దిస్ ఈజ్ హౌ యూ షుడ్ టేక్ ద డైరెక్షన్స్. సో with respect to the north or with respect to the east or with respect to south or with respect to west, సో యాంగిల్స్ నేమ్ చేయడం కూడా ఉంటుంది. సో ఎలా ఇస్తారంటే, సో క్వశ్చన్ లెట్ సపోజ్ ఇఫ్ దే సే ఇక్కడ ఒక వెక్టార్ ఉంది అనుకోండి అమ్మా, ఇక్కడ ఒక వెక్టార్ ఉంది. సో లెట్ ఇట్ బీ సమ్ వెక్టార్ ఏ అనుకుందాం. దిస్ ఈజ్ ద వెక్టార్ ఏ. సో విచ్ ఈజ్ మేకింగ్ సమ్ యాంగిల్ 30 degrees విత్ రెస్పెక్ట్ టు ద ఈస్ట్. సో 30 degrees విత్ రెస్పెక్ట్ టు ద ఈస్ట్. సో ఇప్పుడు దీని నేమ్ ఎలా రాస్తామంటే, so the vector A, it is 30 degrees north of east. దాన్ని 30 degrees north of east గా రాస్తాం. 30 degrees north of east. చూడండి, సో అంటే ఇది నార్త్ సైడ్ వెళ్తుంది, అవునా? చూడండి, ఈ యాంగిల్ అనేది నార్త్ సైడ్ వెళ్తుంది. ఫ్రమ్ వేర్? ఫ్రమ్ ఈస్ట్. సో ఈస్ట్ నుంచి నార్త్ సైడ్ వెళ్తుంది. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటా చూడండి, సో దట్ యుల్ అండర్స్టాండ్ బెటర్. సో ఇక్కడ తీసుకుంటున్నా చూడండి. సో ఇది 60 degrees అనుకోండి, లెట్ సపోజ్ దిస్ యాంగిల్ ఈజ్ 60 degrees. సో ఇప్పుడు దీన్ని ఎలా రాస్తాం చూడండి, లెట్ ఇట్ బీ సమ్ వెక్టార్ బి అనుకుంటున్నాను. లెట్ ఇట్ బీ సమ్ వెక్టార్ బి. సో వెక్టార్ బి ఎలా ఉంది ఇప్పుడు? వెక్టార్ బి ఇట్ ఈస్ 60 degrees. ఎట్ సైడ్ నుంచి ఎట్ సైడ్ వెళ్తుంది చూడండి. సో సౌత్ నుంచి ఈస్ట్కి. సో ఈస్ట్ ఆఫ్ సౌత్. సో అంతేనా? యాంగిల్ ఇటువైపు ఉంది, ఇక్కడ ఉంది. సో అంటే ఈస్ట్ వైపు వెళ్తుంది. సో ఈస్ట్ ఆఫ్ సౌత్. సో అలా కాకుండా లెట్ సపోజ్ ఇఫ్ ఐ టేక్ సమ్ అదర్ యాంగిల్. సో ఇక్కడ ఇంకొకటి తీసుకుంటున్నాను. సో ఇది 45 degrees అనుకోండి. సో దీన్ని ఎలా నేమ్ చేస్తారు? లెట్ ఇట్ బి ద వెక్టార్ సి. సో ఈ సీని ఎలా నేమ్ చేస్తారు చూడండి. హౌ డు యూ నేమ్ సి? సో సీని మనం, సో ఇది ఎటువైపు వెళ్తుంది? సౌత్ వైపు, అవునా? ఫ్రమ్ వేర్? వెస్ట్ నుంచి. అంటే ఎటువైపు వెళ్తుందో దాన్ని ఫస్ట్ రాయండి. 45 degrees. సో ఇట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ సౌత్ కదా. సో దట్స్ వై సౌత్ ఆఫ్, ఎక్కడి నుంచి వస్తుంది? వెస్ట్ నుంచి. సౌత్ ఆఫ్ వెస్ట్. సో ఇలా, సో మన క్వశ్చన్లో ఇలానే ఇస్తారనమాట. ఏ వెక్టార్ ఆర్ ఏ పర్సన్ ఈజ్ వాకింగ్ 30 degrees నార్త్ ఆఫ్ ఈస్ట్ అంటారు. 30 degrees నార్త్ ఆఫ్ ఈస్ట్. సో అంటే ఇది 30 degrees నార్త్ ఆఫ్ ఈస్ట్. సో అలా ఈ సెంటెన్స్ని డీకోడ్ చేయడం రావాలి మనకు ప్రాబ్లమ్స్లో. ఆ వెక్టార్ ఎక్కడే ఉన్నది అనేది మనకి డయాగ్రామ్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తే యుల్ గెట్ ద ఆన్సర్ వెరీ ఈజీలీ. క్లియర్? దిస్ ఈజ్ హౌ యూ షుడ్ నేమ్ ద వెక్టార్స్ విత్ రెస్పెక్ట్ టు ద డైరెక్షన్స్. క్లియర్? చలో. అండ్ మనకి ఇంకొక థింగ్ ఏంటంటే, సో వీ హ్యావ్ సీన్ ద డాట్ ప్రొడక్ట్ అండ్ క్రాస్ ప్రొడక్ట్ ఆల్సో. సో ఏ డాట్ బికి మనకు ఫార్ములా ఏంటి? ద మాడ్యులస్ ఆఫ్ ఏ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ బి, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ ఇంటూ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి ఇంటూ కాస్ టీటా. అదే ఏ క్రాస్ బి అయితే మాడ్యులస్ ఆఫ్ ఏ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ బి ఇంటూ sin theta. So modulus of a into modulus of b into cos theta is a dot b. So modulus of a into modulus of b into sin theta is a cross b. So ఇది dot product of two vectors. So ఇదేమో cross product. Clear? So unit vectors dot product cross product already clear గా మీకు వెక్టార్స్ చాప్టర్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఏమైనా డౌట్ ఉంటే వెక్టార్స్ చాప్టర్ ఓపెన్ చేసి ఒకసారి ఆ వీడియో చూడండి. ఓకేనా? క్లియర్? సో మనం అయితే ప్రాబ్లమ్స్లో మెయిన్గా మోషన్ ఇన్ 2Dలో రిజల్యూషన్ ఒకటి యూజ్ చేస్తాం, మ్యాగ్నిట్యూడ్ ఫార్ములా ఒకటి యూజ్ చేస్తాం, అండ్ ఇది ద నేమింగ్ ద డైరెక్షన్స్ ఆఫ్ ద గివెన్ వెక్టార్స్. క్లియర్? చలో. సో నౌ లెట్స్ ఎంటర్ ఇన్ టు ద రియల్ టాపిక్. సో టుడేస్ అవర్ యాక్చువల్ టాపిక్ ఈస్ ద రిలేటివ్ మోషన్ ఇన్ 1D. ఫస్ట్ వన్, ద రిలేటివ్ మోషన్ ఇన్ 1D. సో అంటే 1 dimension అంటే ఏంటి? బాడీ ఒకటే డైరెక్షన్లో మూవ్ అవ్వడం అనమాట, సింగిల్ డైరెక్షన్లో మూవ్ అవ్వడం.
ఓకేనా, ఏదర్ ఎక్స్ యాక్సిస్లో కానీ లేదంటే కంప్లీట్గా వై యాక్సిస్లో కానీ. సో బాడీ ఒకటే డైరెక్షన్లో మూవ్ అయితే దట్ ఈస్ కాల్డ్ 1D మోషన్, 1 డైమెన్షనల్ మోషన్, రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను అంటే లెట్ సపోజ్ ఇదొక స్ట్రైట్ రోడ్ అనుకోండి, స్ట్రైట్ రోడ్ అనుకోండి. సో నేను ఇప్పుడు ఇక్కడ ఒక వెహికల్ తీసుకుంటున్నాను. లెట్ సపోజ్ దిస్ ఈజ్ అ వెహికల్ ఏ, this is a vehicle A. So and here I am taking the another vehicle B. ఓకేనా. సో ఇది BMW అనుకోండి, ఇది ఆడి అనుకోండి. ఓకేనా. సో నౌ సి రోడ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అనుకుందాం. సో బాడీ ఏ అంటే BMW కార్ ఆల్రెడీ సో సమ్ డిస్టెన్స్ మూవ్ అయింది, అవునా. సో దాని డిస్ప్లేస్మెంట్ ఎంత, డిస్టెన్స్ కానీ డిస్ప్లేస్మెంట్ కానీ స్ట్రైట్ లైన్లో ఉన్నప్పుడు సేమ్ ఉంటాయి. సో ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఏ ఈజ్ XA అనుకుంటున్నాను, ఓకేనా. అండ్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ బి ఇక్కడి వరకు మూవ్ అయింది కదా, ఇది స్టార్టింగ్ పొజిషన్ నుంచి అది ఎక్కడి వరకు అయితే మూవ్ అయిందో అక్కడి వరకు. సో దాన్ని XB అనుకుంటున్నాను, XB అనుకుంటున్నాను, ఓకే. సో లెట్ సపోజ్ ఈ బాడీ ఏ, ఈ BMW కారు ఇట్ ఈస్ మూవింగ్ విత్ సమ్ వెలాసిటీ VA అనుకుందాం, ఓకేనా. సో ఈ ఆడి కార్ వెలాసిటీ లెట్స్ టేక్ ఇట్ యాజ్ VB అనుకోండి, ఈ ఆడి కార్ది VB అనుకుంటున్నాను. సో అండ్ దెన్ కన్సిడర్ లెట్ ద యాక్సలరేషన్ ఆఫ్ దిస్ BMW కార్ బి AA. సో అండ్ దిస్ యాక్సలరేషన్ ఈజ్ AB, ఓకేనా. సో ఇప్పుడు ఈ రిలేటివ్ మోషన్ అన్నది, ద రిలేటివ్ మోషన్ కెన్ బి రిటర్న్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్, కెన్ బి రిటర్న్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెలాసిటీ, కెన్ బి రిటర్న్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది యాక్సలరేషన్. సో ఎలానో చూడండి. సో 1 by 1 రాస్తాను. సో ద రిలేటివ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ B విత్ రెస్పెక్ట్ టు A. సో B విత్ రెస్పెక్ట్ టు A. సో జాగ్రత్త వినండి అమ్మ. సో B విత్ రెస్పెక్ట్ టు A అంటే రిలేటివ్ వెలాసిటీ అంటున్నాను కదా ఇక్కడ, రిలేటివ్ డిస్ప్లేస్మెంట్ అంటున్నాను కదా. సో రిలేటివ్ డిస్ప్లేస్మెంట్ అంటే X డిస్ప్లేస్మెంట్ కాబట్టి X రాయండి. సో B విత్ రెస్పెక్ట్ టు A. సో B విత్ రెస్పెక్ట్ టు A, దిస్ ఈస్ హౌ యూ షుడ్ డినోట్ B విత్ రెస్పెక్ట్ టు A. సో దీని ఫార్ములా ఏమవుతుందంటే సో ద XB మైనస్ XA, XB మైనస్ XA. సో ఇవి ఎప్పుడైనా కూడా ఒక స్టాండర్డ్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్తో తీసుకోవాలన్నమాట. సో స్టాండర్డ్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్తో అంటే ఈ 2 వెహికల్స్ని మనం ఎక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం, ఇప్పుడు గ్రౌండ్ మీద నిల్చొని మనం అబ్జర్వ్ చేస్తున్నాం, అవునా. సో మనం ఇక్కడ గ్రౌండ్ మీద ఉన్నాం. సో ఒక వెహికల్ ఏమో ఇక్కడ వెళ్తుంది, ఇది కార్ ఏ అనుకోండి, అక్కడ కార్ బి అనుకోండి. సో మనం గ్రౌండ్ మీద నిల్చొని కార్ ఏని కార్ బిని అబ్జర్వ్ చేస్తున్నాం, అవునా. హౌ ఇట్స్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ చేంజింగ్, హౌ ఇట్స్ వెలాసిటీ ఈజ్ చేంజింగ్ అండ్ హౌ ఇట్స్ యాక్సలరేషన్ ఈజ్ చేంజింగ్. సో అంటే విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అండ్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. సో ఈ రెండింటిని కూడా మనం గ్రౌండ్తో అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి ద డిస్ప్లేస్మెంట్. సో డైరెక్ట్గా జనరల్ ఫార్ములా ఏంటి, XBA అంటే ద రిలేటివ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ B విత్ రెస్పెక్ట్ టు A, B విత్ రెస్పెక్ట్ టు A. సో XB మైనస్ XA. సో బోత్ ఆర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అండ్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. సో దిస్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్కి. సో అదే ఇప్పుడు మీరు వెలాసిటీకి రాయాలనుకోండి, లెట్స్ కన్సిడర్ ఇఫ్ యు ఆర్ రైటింగ్ ఫర్ వెలాసిటీ. సో వెలాసిటీకి ద రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ B విత్ రెస్పెక్ట్ టు A. ఈ కలర్ కనిపిస్తుందా బోర్డు మీద, లెట్ మీ చెక్, ఇస్ ఇట్ విజిబుల్? ఎస్, ఫైన్. సో ద రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ B విత్ రెస్పెక్ట్ టు A. సో వెలాసిటీ కాబట్టి V, B విత్ రెస్పెక్ట్ టు A. సో సింపుల్గా B విత్ రెస్పెక్ట్ టు A, B విత్ రెస్పెక్ట్ టు A. సో ఫార్ములా ఏంటి మనకి ఇప్పుడు, సో VB మైనస్ VA, VB మైనస్ VA. సో ఈ వెలాసిటీని కూడా మనం దేంతో అబ్జర్వ్ చేస్తున్నాం, విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అండ్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. క్లియర్? సో మీరు ఇప్పుడు యాక్సలరేషన్కి రాస్తారా, సేమ్ థింగ్, ద రిలేటివ్ యాక్సలరేషన్ ఆఫ్ B with respect to A. So acceleration B with respect to A కాబట్టి A BA. So which is equals to acceleration of B
minus acceleration of A. So with respect to ground and with respect to ground. ఓకేనా, క్లియర్? సో ఎప్పుడైనా కూడా రిలేటివ్ వెలాసిటీ, ఆ రిలేటివ్ డిస్ప్లేస్మెంట్, రిలేటివ్ యాక్సలరేషన్, సో వీటన్నిటి కూడా సేమ్ మెథడ్. సో సేమ్ మెథడ్ అప్లై చేయాలి. అండ్ ఈ రిలేటివ్ అనేది ఎప్పుడైనా కూడా ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ మీద డిపెండ్ అవ్వడం అంటే ఏంటి? ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను గ్రౌండ్ మీద, సో ఒక పర్సన్ ట్రైన్లో వెళ్తున్నాడు. ఓకేనా, సో ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు మీ, నా దృష్టిలో ఆ ట్రైన్లో వెళ్ళే పర్సన్ మోషన్లో ఉన్నాడు. అవునా? విత్ రెస్పెక్ట్ టు మీ, ద పర్సన్ హూ ఈస్ ట్రావెలింగ్ ఇన్ ద ట్రైన్ ఈజ్ ఇన్ మోషన్, రైట్? సో ఇదే సినారియోని సో అదర్ వేలో చూడండి. సో అదే ట్రైన్లో ఇంకొక పర్సన్ ఉన్నాడు కూర్చొని, అతని పక్కనే ఇంకొక పర్సన్ కూర్చొని ఉన్నాడు. సో ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు వన్ అనదర్, వాళ్ళిద్దరి, ఇప్పుడు ఒక పర్సన్ ఇంకొక పర్సన్ అబ్జర్వ్ చేస్తే ట్రైన్లో, సో దే విల్ బీ ఇన్ రెస్ట్. అవునా? ఒక పర్సన్ ఇంకొక పర్సన్ చూస్తే ఎలా అనిపిస్తుంది? రెస్ట్లో ఉన్నట్టు. మళ్ళీ ఆ పర్సన్ ఈ పర్సన్ని చూసినా కూడా రెస్ట్లో ఉన్నట్టే కనిపిస్తుంది. సో ఎందుకంటే దే బోత్ ఆర్ ఇన్ ద మూవింగ్ ఫ్రేమ్, వాళ్ళిద్దరు కూడా మూవింగ్ ఫ్రేమ్లోనే ఉన్నారు. సో కాబట్టి వాళ్ళిద్దరు ఒకరికొకరు కాన్స్టెంట్, అంటే రెస్ట్లో ఉన్నట్టు కనిపిస్తుంది. బట్ నేను ఇక్కడ గ్రౌండ్లో ఉన్నా, రెస్ట్లో ఉన్నా, ట్రైన్ ఏమో మూవ్ అవుతుంది. అవునా? సో పర్సన్ ట్రైన్లో ఉన్నాడు. సో విత్ రెస్పెక్ట్ టు మీ, సో ద పర్సన్ ఈజ్ ఇన్ మోషన్. సో అంటే బాడీ వెదర్ ఇట్ ఈజ్ ఇన్ మోషన్ ఆర్ వెదర్ ఇట్ ఈజ్ ఇన్ రెస్ట్, సో అది ఎప్పుడైనా కూడా ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ ఒక్క వర్డ్ గుర్తుపెట్టుకోండి. సో మనకు ప్రాబ్లమ్స్లో వెరీ ఆఫెన్గా ఎన్కౌంటర్ చేస్తాం ఈ వర్డ్ని. సో ద ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్, సో అంటే మనం ఎక్కడి నుంచి చూస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. ఓకేనా? చలో, సో ఈ రిలేటివ్ మోషన్ మనకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే, సో లెట్స్ సాల్వ్ ఫ్యూ క్వశ్చన్స్ సో దట్ యుల్ గెట్ ద కాన్సెప్ట్ వెరీ క్లియర్లీ. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. ఎగ్జాంపుల్ 1, ఏ వెహికల్ A moves with a velocity 20 meter per second and B moves with a velocity 25 meter per second, moving in opposite directions. So find the relative velocity of B with respect to A. B with respect to A. సో ఫస్ట్ ఎప్పుడైనా గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకోండి. మనకి ఏమి ఇచ్చారు గివెన్ ఇన్ఫర్మేషన్? సో ఏ వెహికల్ A moves with a velocity of 20 meter per second. సో B moves with a velocity of 25 meter per second. సో నేను ఇక్కడ వాళ్ళు యాక్చువల్గా డయాగ్రామ్ ఇవ్వాలి, ఇక్కడ డయాగ్రామ్ ఇవ్వలేదు కాబట్టి సో నేను ఏం చేస్తాను అంటే లెట్ ఇట్ బి ద వెహికల్ A. సో ఇక్కడ వెహికల్ B తీసుకుంటున్నాను. సో లెట్ ఇట్ బి వెహికల్ B. సో వెహికల్ A, లెట్ సపోజ్ ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ లెఫ్ట్, ఆపోజిట్ డైరెక్షన్స్లో అన్నారు కదా. సో ఏని లెఫ్ట్ సైడ్ తీసుకుంటున్నాను, 20 meter per second. ఓకే, సో యాక్చువల్గా డయాగ్రామ్ ఇస్తారు. సో ఇక్కడ క్వశ్చన్లో ఇవ్వలేదు కాబట్టి నేను ఇస్తున్నాను ఈ డయాగ్రామ్. సో టేక్ దిస్ డయాగ్రామ్. సో A 20 meter per second లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది. ఓకేనా? B ఏమో రైట్ సైడ్ 25 meter per second తో మూవ్ అవుతుంది, లెట్ సపోజ్. ఓకేనా? సో ఇప్పుడు ద వెలాసిటీ ఆఫ్ A, ద వెలాసిటీ ఆఫ్ A ఈజ్ గివెన్ యాజ్ హౌ మచ్? ఎంత వెలాసిటీ ఆఫ్ A, వెహికల్ A? 20 meter per second. ఇది 20 meter per second. సో దీని వెలాసిటీ లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి, సో ఎప్పుడైనా లెఫ్ట్ సైడ్ నెగిటివ్ తీసుకోవాలి, రైట్ సైడ్ పాజిటివ్ తీసుకోవాలి. సో అబౌవ్ పాజిటివ్, బిలో నెగిటివ్ తీసుకోవాలి యాక్సిస్, గుర్తుపెట్టుకోండి అది. సో ఇక్కడ రైట్ సైడ్ పాజిటివ్, సో లెఫ్ట్ సైడ్ నెగిటివ్ తీసుకోవాలి. సో అబౌవ్ పాజిటివ్ అండ్ బిలో యూ షుడ్ టేక్ ఇట్ యాజ్ నెగిటివ్. ఓకేనా? సో ఇప్పుడు వెహికల్ A లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది కాబట్టి ఐఎమ్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ -20 meter per second. సో దీని వెలాసిటీ ఎలా అబ్జర్వ్ చేస్తున్నాం మనం? విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. వెలాసిటీ ఆఫ్ వెహికల్ A విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఈజ్ -20 meter per second. సో ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ B ఫైండ్ చేయండి. ఎంత? ఫైండ్ చేసేది ఏం లేదు, ఆల్రెడీ ఇచ్చారు. 25, రైట్ సైడ్ మూవ్ అవుతుంది కాబట్టి డైరెక్ట్గా 25 meter per second యూ కెన్ టేక్. సో వెలాసిటీ ఆఫ్ B విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, రైట్? సో నౌ ఇప్పుడు ఏం అడిగారు? సో యూ హ్యావ్ టు ఫైండ్ వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్, రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ B విత్ రెస్పెక్ట్ టు A. BA ఫైండ్ చేయాలి. వెలాసిటీ ఆఫ్ B విత్ రెస్పెక్ట్ టు A ఫైండ్ చేయాలి. సో మనకు డైరెక్ట్ ఫార్ములా తెలుసు కదా. వాట్స్ ద ఫార్ములా ఫర్ వెలాసిటీ ఆఫ్ B విత్ రెస్పెక్ట్ టు A? సో ద VBA ఈజ్ ఈక్వల్స్ టు VB మైనస్ VA. వెలాసిటీ ఆఫ్ B మైనస్ వెలాసిటీ ఆఫ్ A విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అండ్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. సో ఇక్కడ గ్రౌండ్ అని ఎందుకు రాస్తున్నానంటే,
సో మీకు 2D చేసినప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సో విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అండ్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. సో వెలాసిటీ ఆఫ్ B విత్ రెస్పెక్ట్ టు G గ్రౌండ్ దట్ ఈస్ 25 మైనస్, సో వెలాసిటీ ఆఫ్ A విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, A విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఈస్ -20. సో ఎంత అవుతుందో చూడండి ఇది టోటల్గా. సో వెలాసిటీ ఆఫ్ B విత్ రెస్పెక్ట్ టు A which is equals to 25 plus 20 which is 45 meter per second. Velocity of B with respect to A, it is 45 meter per second. So this is a final answer. Velocity of B with respect to A. So ఒకవేళ velocity of A with respect to B అని అడిగితే చూడండి, velocity of A with respect to B అని అడిగారు అనుకోండి, సో సింపుల్గా ఫార్ములా ఏం చేంజ్ అవుతుంది, velocity of A minus velocity of B with respect to ground and with respect to ground. సో VAB అంటే VA minus VB, VBA అంటే VB minus VA. సేమ్ యూ కెన్ అప్లై ద సేమ్ ఫార్ములా ఫర్ డిస్ప్లేస్మెంట్ కైనా అప్లై చేయొచ్చు, యాక్సలరేషన్ కూడా అప్లై చేయొచ్చు, సేమ్ కైండ్ ఆఫ్ ఫార్ములాని. క్లియర్ దిస్ పార్ట్, ద సింపుల్ క్వశ్చన్. చలో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పార్ట్. సో ఎప్పుడైనా క్వశ్చన్ డిస్ప్లే చేయగానే పాస్ చేయండి, వీడియో పాస్ చేసి మీ ఓన్గా ట్రై చేయాలి ఫస్ట్. ఓకేనా? సో ఇక్కడ చూడమ్మా, దేర్ ఆర్ 2 trains which are 110 meters and 90 meters long. So they both are running in opposite directions. So with velocities 36 km per hour and 54 km per hour. Okay, so find the time taken by the 2 trains to కంప్లీట్లీ క్రాస్ ఈచ్ అదర్. సో ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోండి. సో ఇక్కడ ఒక ట్రైన్ ఉందనుకోండి, ఇది ఒక ట్రైన్. ఓకేనా? సో ఇది 110 మీటర్స్ ఉంది, దీని లెంత్ వచ్చేసి 110 మీటర్స్, ఈ ట్రైన్ లెంత్. సో ఇక్కడ ఇంకొక ట్రైన్ ఉంది, కన్సిడర్ దెర్ ఈజ్ వన్ మోర్ ట్రైన్ హియర్. సో విచ్ ఈజ్ ఆఫ్ లెంత్ సమ్ 90 మీటర్స్, ఇది వచ్చేసి 90 మీటర్స్ లెంత్ ఉంది. ఓకేనా? సో ఇట్ ఈస్ మూవింగ్ విత్ ఏ స్పీడ్ ఆఫ్, ఫస్ట్ వన్ ఈజ్ మూవింగ్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 36 కిలోమీటర్ పర్ అవర్. సో ఇప్పుడు ఇది మీటర్స్లో ఉంది, స్పీడ్ ఏమో 36 కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చారు. ఏం చేస్తున్నా అంటే ఈ 36 కిలోమీటర్ పర్ అవర్ని లెట్స్ కన్వర్ట్ ఇట్ టు మీటర్ పర్ సెకండ్. సో మీటర్ పర్ సెకండ్ అంటే ఏం చేస్తాం, 36 ఇంటూ 5/18 అంతేనా, 5/18తో మల్టిప్లై చేయాలి. సో 8 1s are 8 2s are. So train A is moving with a velocity of 5 into 2 10. So 10 meter per second. 10 meter per second is the velocity of train A. Velocity of train A with respect to ground. Right? So ఇది ఇప్పుడు let's suppose they both are moving in the opposite direction. So ఇది ఇటువైపు మూవ్ అవుతుంది అనుకోండి, సో ఇది ఇటువైపు మూవ్ అవుతుంది. సో they both are moving in opposite directions, అంటే కంప్లీట్లీ క్రాస్ అవ్వాలి. ఇది ఇటువైపు ఇది ఇటువైపు మూవ్ అయింది అనుకోండి, సార్ ఇది కూడా ఆపోజిటే కదా, వై కాంట్ వీ టేక్ దిస్ అంటే, సో ఈ ట్రైన్ ఇటువైపు ఈ ట్రైన్ ఇటువైపు వెళ్తే అవి కంప్లీట్గా క్రాస్ అవ్వవు కదా, అది అటే పోతుంది ఇది ఇటే పోతుంది, అవునా? సో ఇక్కడ ఏం చేయాలంటే, సో ఆపోజిట్ డైరెక్షన్స్ అంటే యూ షుడ్ టేక్, సో ఇలా అనమాట, టువర్డ్స్ ఈచ్ అదర్. రైట్? సో నౌ సో దీన్ని కూడా స్పీడ్ చేంజ్ చేయండి అమ్మా. దీని స్పీడ్ ఎంత ఇచ్చారు, 54 కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చారు, అవునా? సో 54 ఇంటూ 5/18. సో 18 1s are 18 3s are. సో 3 into 5 15 మీటర్ పర్ సెకండ్. ఓకేనా? సో ఇదేమో దిస్ ఈజ్ 10 మీటర్ పర్ సెకండ్తోనే ఇటువైపు అప్రోచ్ అవుతుంది, ఇదెంత 15 మీటర్ పర్ సెకండ్తోనే ఇటువైపు అప్రోచ్ అవుతుంది. రైట్? సో మనం ఇప్పుడు ఏం ఫైండ్ చేయాలి, వాట్ దే ఆస్క్డ్ us to find the time taken by the 2 trains to completely cross each other. Find the time taken by the 2 trains to completely cross each other. సో అంటే ఏంటంటే ఇప్పుడు ఈ ట్రైన్ ఇలా వెళ్తుంది, సో ఈ ట్రైన్ ఇలా వెళ్తుంది, ఈ రెండు కంప్లీట్గా ఎప్పుడు క్రాస్ అవుతాయి చూడండి, ఈ రెండు. సో ఫస్ట్ ఇక్కడ తీసుకురండి రెండింటిని. సో ఈ రెండింటిని ఇక్కడ తీసుకొస్తే ఈ ట్రైను ఈ టోటల్ కంప్లీట్గా ఈ ఎండ్ని క్రాస్ అవ్వాలి, అవునా? ఈ ట్రైన్ వచ్చేసి ఇది ఇలా వెళ్తుంది అనుకోండి, ఈ ట్రైన్ ఇప్పుడు ఇది ఇలా వెళ్తుంది, సో ఈ ట్రైన్ ఇలా వస్తుంది. సో ఈ ట్రైన్ ఈ ఎండ్ వచ్చేసి ఈ ఎండ్ని కంప్లీట్గా క్రాస్ అవ్వాలి, అవునా? సో ఈ సెకండ్ ట్రైన్ ఎండ్ వచ్చేసి ఈ ఫస్ట్ ట్రైన్ ఎండ్ని కంప్లీట్గా క్రాస్ అయినప్పుడు, సో దే బోత్ ఆర్ సెట్ టు బి ద కంప్లీట్లీ క్రాస్డ్ ఈచ్ అదర్. రైట్? సో అంటే ఇది 110 మీటర్స్, ఇదేమో 90 మీటర్స్. సో సింపుల్గా చెప్తాను చూడండి,
ఆ నెక్స్ట్ ట్రైన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాను. ఈ నెక్స్ట్ ట్రైన్ ఉందా, అది ఇప్పుడే కదా, ఇప్పుడు ఈ రెండు కంప్లీట్గా క్రాస్ అయినాయి. ఇదేమో 90 మీటర్స్, ఇదేమో 110 మీటర్స్. సో అంటే టోటల్ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేయాలో రెండు కలిసి ద రిలేటివ్ డిస్ప్లేస్మెంట్, వీ కెన్ సే ద రిలేటివ్ డిస్ప్లేస్మెంట్ ఈస్ 110 ప్లస్ 90 కంప్లీట్గా క్రాస్ అయినప్పుడు. సో ఆ రెండింటి డిస్టెన్స్ ఎంత మనకిప్పుడు డిస్టెన్స్ తెలుసు. సో కెన్ వి ఫైండ్ ద రిలేటివ్ వెలాసిటీ? Can we find the relative velocity here? So what is the relative velocity? So either you find with A with respect to B or B with respect to A. Anything is fine. ఎలా అయినా ఫైండ్ చేయండి, లేదంటే B with respect to A చేయండి బెటర్. B with respect to A. సో ఇప్పుడు ఏమవుతుంది వెలాసిటీ, రిలేటివ్ వెలాసిటీ VB మైనస్ VA, అంతేనా? VB మైనస్ VA. సో వాట్ ఈస్ VB? వెలాసిటీ ఆఫ్ ట్రైన్ B. వెలాసిటీ ఆఫ్ ట్రైన్ B ఈజ్ వాట్? సో ఇది B కదా, -15 రైట్, లెఫ్ట్ సైడ్ కాబట్టి -15. సో ఇది ఎంత అవుతుంది రైట్ సైడ్? -10. సో విచ్ కమ్స్ అవుట్ టు బి -25 అవుతుంది, అవునా? సో -25 ఇస్ ద వెలాసిటీ ఆఫ్ B విత్ రెస్పెక్ట్ టు A. సో మనకి ఇప్పుడు రిలేటివ్ డిస్ప్లేస్మెంట్ తెలుసు అండ్ రిలేటివ్ వెలాసిటీ తెలుసు. కెన్ వి ఫైండ్ ద టైం టేకెన్? Can we find the time taken here? So ఎలా ఫైండ్ చేస్తాం టైం టేకెన్? సో ద టైం టేకెన్ ఈజ్ ఈక్వల్స్ టు, సో వీ నో దట్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం కదా. సో ఇక్కడ నుంచి టైం ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్ రాయొచ్చా? టైం ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ డిస్టెన్స్ అంటే ఏంటి? ఎస్ రిలేటివ్, ద డిస్టెన్స్ బై స్పీడ్ ఏంటిది? వెలాసిటీ ఆఫ్ B విత్ రెస్పెక్ట్ టు A, రైట్? సో డిస్టెన్స్ వచ్చేసి 200 బై, సో ఇది యూ కెన్ టేక్ ఇట్ యాజ్ 25. టైమ్ కాంట్ బి నెగిటివ్ కదా, సో యూ కెన్ జస్ట్ టేక్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద వెలాసిటీ విచ్ ఇస్ 25. సో ఇది ఎంత అవుతుంది? సో 25 1s are 25 8s are, సో ఇట్ విల్ బి 8 seconds, సారీ, సో ఇట్ విల్ బి 8 seconds విల్ బి ద ఆన్సర్. సో అంటే ఆ రెండు ట్రైన్స్ కంప్లీట్గా క్రాస్ అవ్వడానికి సో ఎంత టైం పడుతుంది? 8 seconds టైం పడుతుంది. క్లియర్ దిస్ పార్ట్ ఎవ్రీవన్? సో జస్ట్ ఏం చేయలేదు, మనకు ఆ రెండు ట్రైన్లు కంప్లీట్గా క్రాస్ అవ్వాలంటే ఆ రెండుటి లెంత్ని యాడ్ చేయండి, అంతేనా? సో 110 ప్లస్ 90, సో అది టోటల్ డిస్టెన్స్ హ్యాస్ టు బి కవర్డ్. సో వాటి రిలేటివ్ వెలాసిటీ ఫైండ్ చేయండి. సో రిలేటివ్ వెలాసిటీ VBA ఫైండ్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 25 వచ్చింది. సో టైమ్ ఈజ్ నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్ బై స్పీడ్ కదా. సో ఇక్కడ రిలేటివ్ డిస్ప్లేస్మెంట్ బై రిలేటివ్ స్పీడ్. సో 8 seconds ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Clear? This is the motion in 1D. Next. Chalo. So let's move on to the next part. So the relative motion in 2D. The relative motion in 2D. So ikkada 2D lo main ga we are going to cover 3 topics. So manaki MSET lo basic ga 3 topics nunche questions adugutunnaru relative motion lo. So okati entante rain problems okati. So rain problems. So the next one is river boat problems. River boat problems. And inkokati, so the distance of closest approach. The distance of closest approach. Closest approach. So ఈ 3 topics లో కూడా సో ప్రీవియస్ ఇయర్లో లాస్ట్ 10 yearsలో మేజర్గా ఈ రివర్ బోట్ ప్రాబ్లమ్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో దే ఆర్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ రివర్ బోట్. సో 2019లోనే ఏమో సో దీని మీద అడిగారు. సో ద డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ మీద ఎంసెట్లో క్వశ్చన్ అడిగారు. బట్ మోస్ట్ ప్రాబబ్లీ దే ఆర్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్ ఆన్ రివర్ బోట్ ప్రాబ్లమ్స్. సో అండ్ రెయిన్ మ్యాన్ ప్రాబ్లమ్స్ కూడా సేమ్ రిలేటెడ్ ఉంటాయి. సో విల్ సీ దట్ కాన్సెప్ట్ యాజ్ వెల్. సో రిలేటివ్ మోషన్ ఇన్ 2Dలో ఈ 3 కాన్సెప్ట్స్ కవర్ చేస్తాం. సో ఫస్ట్ ఈరోజు అయితే విల్ సీ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ది రెయిన్ మ్యాన్ ప్రాబ్లమ్స్ ఆర్ రెయిన్ ఉమెన్ ప్రాబ్లమ్స్ ఆర్ రెయిన్ అంబ్రిల్లా ప్రాబ్లమ్స్. సో మీరు డిఫరెంట్ రిఫరెన్స్ బుక్స్ రిఫర్ చేస్తే సో డిఫరెంట్గా నేమ్స్ ఉంటాయి అన్నమాట. డిసి పాండేలో రెయిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, రెయిన్ మ్యాన్ ప్రాబ్లమ్స్ ఆర్ రెయిన్ అంబ్రిల్లా ప్రాబ్లమ్స్. సో అలా నేమ్ చేస్తారు వాటిని. చలో, సో ఫస్ట్ లెట్స్ సాల్వ్ వన్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ దిస్. Let's solve one question based on
2Dకి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా చూడండి క్వశ్చన్. సో 2Dకి, సో లెట్స్ టేక్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ 2D. Yeah. So a particle A moves due north at 3 km per hour. Another particle B due west at 4 km per hour. So find the relative velocity of A with respect to B. First diagram డ్రా చేయండి. సో పార్టికల్ ఏ ఎటు మూవ్ అవుతుంది చూడండి, డ్యూ నార్త్. సో పార్టికల్ ఏ ఈజ్ మూవింగ్ డ్యూ నార్త్. సో పార్టికల్ ఏ ఈజ్ మూవింగ్ due north at a speed of 3 km per hour. 3 km per hour. So another particle B moves at a speed of 4 km per hour. So ఇంకొకటి ఇది 4 km per hour. అవునా? సో డ్యూ వెస్ట్ ఇది ఇదేనా. సో నెక్స్ట్ వన్ ఇస్ డ్యూ వెస్ట్. సో మనం ఇప్పుడు ఏం ఫైండ్ చేయాలి? సో ద రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి. సో ఇప్పుడు VAB ఫైండ్ చేయాలి. సో ద రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ VAB వీ షుడ్ ఫైండ్, రైట్? సో మనకు జనరల్గా ఫార్ములా ఏంటి VABకి? సో ద VAB ఈజ్ ఈక్వల్స్ టు VA మైనస్ VB. సో VA మైనస్ VB. సో ఈ క్వశ్చన్కి సో ఇదంతా చేయాల్సిన అవసరం కూడా లేదు. సో సింపుల్గా లాజిక్తో చేయొచ్చు. చూడండి, ఏ ఏమో ఇటు మూవ్ అవుతుంది, బి ఏమో ఇటు మూవ్ అవుతుంది, ఓకేనా? సో ఇప్పుడు మనకు VAB రిజల్టెంట్, VAB అంటే ఏంటి? VAG మైనస్ VBG. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను, సో షెల్ ఐ రైట్ ఇట్ యాజ్ VAG ప్లస్ ఆఫ్ మైనస్ VBG రాసుకోవచ్చా? VAG ప్లస్ ఆఫ్ మైనస్ VBG. సో ఒక 2 వెక్టార్స్ని యాడ్ చేయాలంటే, ఇది ఒక వెక్టార్, డైరెక్ట్గా 3+4 రాయకండి, 3+-4 రాయొద్దు సార్. ఏ అంటే ఏ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఈజ్ 3. సో ఇక్కడ 3 రాస్తాను, అండ్ ప్లస్ ఇక్కడ బి విత్ రెస్పెక్ట్ టు ఇది ఇటువైపు అవుతుంది కదా, మైనస్ BG అంటే ఇటువైపు అవుతుంది. సో అది 4 అవుతుంది, -4 అవుతుంది. సో 3 - 4 -1 అబ్జల్యూట్లీ రాంగ్ అవుతుంది. ఎందుకు? ఇవేంటి వెక్టార్స్, ఒకటే డైరెక్షన్లో లేవు. సో ఒకటేమో ఇటువైపు ఉంది, ఇంకొకటేమో ఇటువైపు ఉంది. సో అలాంటప్పుడు ఏం చేయాలి? ఇది 2 డైమెన్షనల్ అనమాట. మీరు ఇంతకుముందు చూసిన క్వశ్చన్స్ ఉన్నాయి చూసారా, ఏది ఒకటి ఇటువైపు మూవ్ అవ్వడం, ఇంకొకటి ఇటువైపు మూవ్ అవ్వడం. సో రెండు ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి ఇక్కడ మీరు డైరెక్ట్గా సబ్ట్రాక్ట్ కానీ ఎడిషన్ కానీ చేయవచ్చు. బట్ హియర్ యూ కాంట్ డూ దిస్. ఎందుకు? ఒకటేమో అబౌవ్, ఇంకొకటేమో లెఫ్ట్ వెళ్తుంది. సో మనకు రిజల్టెంట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈ రెండింటికి రిజల్టెంట్ కావాలంటే సో ఇటువైపు రావాలి, అవునా? ఎస్. సో అదే ఫైండ్ చేస్తున్నాం మనం ఇక్కడ. సో లెట్స్ చలో. సో VAG ప్లస్ మైనస్ VBG. సో వాట్ డస్ ఇట్ మీన్ బై మైనస్ VBG? సో యాక్చువల్గా VBG ఇటువైపు ఉంది. సో దీనికి మైనస్ VBG అంటే ఎటువైపు వస్తుంది చూడండి. షల్ ఐ టేక్ దిస్ విల్ బి ద మైనస్ VBG, అంతేనా? ఇది VBG ఇచ్చారు, వెలాసిటీ ఆఫ్ B విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. సో టువర్డ్స్ వెస్ట్ ఉంది. సో మనకు మైనస్ VBG కావాలంటే సో అటువైపు రాశాను. సో అంతే కదా. ఇది ప్లస్ VBG అయితే నెగిటివ్ ఆఫ్ ఎ వెక్టార్ ఈస్ సో ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్, ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. సో ఇప్పుడు ఈ రెండింటికి మనకు రిజల్టెంట్ ఏమవుతుంది? సో ఆ రెండింటికి రిజల్టెంట్ ఇలా వస్తుందా? దిస్ విల్ బి ద రిజల్టెంట్, అంతేనా? సో దిస్ విల్ బి ద రిజల్టెంట్. దీని వాల్యూ ఎంత? దీని వాల్యూ ఎంతమ్మా? ఇది 4 కదా. సో 4 - 4 km/h, -4 km/h అవుతుంది. ఇటు +4 అయితే ఇటువైపు -4 అవుతుంది ఆబ్వియస్గా. సో ఇప్పుడు సింపుల్ క్యాల్కులేషన్ చేయండి. సో ఈ ఏ వెక్టార్ని ఏం చేస్తున్నానంటే ప్యారలల్ షిఫ్ట్ చేస్తున్నాను. ఇది ఏ వెక్టార్ని ప్యారలల్ షిఫ్ట్ చేస్తే A ఈజ్ ఈక్వల్స్ టు 3 km/h, అవునా? సో ఏ వెక్టార్ని ఇక్కడికి ప్యారలల్ షిఫ్ట్ చేయొచ్చా? ఏ వెక్టార్ని ఇక్కడికి ప్యారలల్ షిఫ్ట్ చేశాను. సో B వెక్టార్ ఏమో ఇలా ఉంది, ఏ వెక్టార్ ఏమో ఇలా ఉంది. సో కెన్ వి యూజ్ ద ట్రయాంగిల్లా? సో ట్రయాంగిల్లా ఏం చెప్తుంది? సో గివెన్ 2 వెక్టార్స్ టేకెన్ ఇన్ ద సేమ్ డైరెక్షన్, so the resultant will be given opposite to, connecting the tail of the first vector to the head of the second vector, so in the opposite direction. So ఇదే కదా ఇప్పుడు మనకి this will be our resultant. సో ఇది 3, ఇది 4. సో ఇప్పుడు ఇది రైట్ యాంగిల్ కదా.
సో ఆబ్వియస్గా ఇది ఎంత అవుతుంది, 5 km/h. అంతేనా, మనకు రిజల్టెంట్ ఏమవుతుంది 5 km/h. సో ఒకవేళ ఇప్పుడు మనకి యాంగిల్ కూడా ఫైండ్ చేయమన్నారు అనుకోండి, రిజల్టెంట్ యాంగిల్ ఫైండ్ చేయమంటే సో ఎలా ఫైండ్ చేస్తాం రిజల్టెంట్ యాంగిల్. సో ఇక్కడేమో 3, ఇటువైపు 4 ఉంది. సో దీన్ని లెట్ సపోజ్ టీటా అనుకుంటున్నాను. సో దీన్ని ఇప్పుడు tan θ తీసుకుంటే tan θ ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ ఈజ్ 3, అడ్జసెంట్ ఈజ్ 4. సో tan θ ఈజ్ ఈక్వల్స్ టు 3/4 అంటే θ ఈజ్ ఈక్వల్స్ టు 37 degrees. అంతేనా. 3, 4, 5 ట్రయాంగిల్ ఐడియా ఉందా, 3, 4, 5. సో 3కి ఆపోజిట్లో 37 degrees ఉంటుంది, 4కి ఆపోజిట్లో 53 degrees ఉంటుంది. అవునా, 4కి ఆపోజిట్లో 53 degrees ఉంటుంది. అండ్ హైయెస్ట్ దానికి ఆపోజిట్లో 5కి ఆపోజిట్లో 90 degrees ఉంటుంది. అంటే దిస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 37 degrees. టీటా ఈజ్ ఈక్వల్స్ టు 37 degrees, రైట్. సో ఇక్కడ దీన్ని ఎలా రాస్తాం చూడండి. ఇప్పుడు ద ఫైనల్ ఆన్సర్ ఎలా రాయాలి దానికి, ఇప్పుడు ద టోటల్ రిజల్టెంట్, ద వెలాసిటీ ఆఫ్ ద రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ A with respect to B, it is 5 km/h. 5 km/h. సో యాంగిల్ మెన్షన్ చేయండి, యాంగిల్ మెన్షన్ చేయండి. సో 37 degrees నార్త్ ఆఫ్ ఈస్ట్ అని రాయొచ్చా, 37 degrees నార్త్ ఆఫ్ ఈస్ట్. అంతేనా ఆన్సర్, ఇది ఆన్సర్ 37 degrees నార్త్ ఆఫ్ ఈస్ట్. సో అంటే ఈ 37 degrees ఎటువైపు వెళ్తుంది, నార్త్ సైడ్ వెళ్తుంది. ఎక్కడి నుంచి, ఈస్ట్ నుంచి. సో లేదు అంటే యూ కెన్ ఆల్సో రైట్ ఇట్, ఇది 37 అయితే ఇది 53 అవుద్దా, ఇది 53 అవుద్దా. సో లేదంటే ద ఆన్సర్ విల్ బి, సో 5 km/h. స్పీడ్ సేమ్ ఉంటుంది, రిజల్టెంట్ స్పీడ్ ఈజ్ 5 km/h. సో ఇప్పుడు యాంగిల్తో ఎలా రిప్రజెంట్ చేస్తాం, ఈ 53 degrees ఎటువైపు వెళ్తుంది, ఈస్ట్కి వెళ్తుంది. ఎక్కడి నుంచి, నార్త్ నుంచి. నార్త్ నుంచి ఈస్ట్కి వెళ్తుంది కదా, నార్త్ నుంచి ఈస్ట్కి. సో అంటే ఈస్ట్ ఆఫ్ నార్త్, ఈస్ట్ ఆఫ్ నార్త్. సో ఎటు సైడ్ వెళ్తే దాన్ని ఫస్ట్ రాయాలి, ఎక్కడి నుంచి వెళ్తే అది సెకండ్ రాయాలి. సో ఈ 53 degrees ఎటు సైడ్ నుంచి ఉంది, నార్త్ నుంచి ఉంది కాబట్టి సెకండ్ రాసాను. ఎటువైపు వెళ్తుంది, ఈస్ట్ సైడ్ వెళ్తుంది కాబట్టి ఈస్ట్ రాశాను ఫస్ట్. క్లియర్. సో దిస్ ఈస్ అ ఎగ్జాంపుల్ ఫర్ 2D మోషన్. సో 2D మోషన్లో ఎప్పుడైనా కూడా ఈ రెండింటిని డైరెక్ట్ యాడ్ చేయొద్దు. సార్ VAG మైనస్ VBG అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తా అంటే నో, డైరెక్షన్స్ డిఫరెంట్ కదా. క్లియర్ దిస్ పార్ట్. చలో నౌ ద నెక్స్ట్ వన్. సో ద రెయిన్ మ్యాన్ ప్రాబ్లమ్స్ కాన్సెప్ట్. సో ఇక్కడ ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ ఎనీ క్వశ్చన్స్ రిలేటెడ్ టు రెయిన్ మ్యాన్ ప్రాబ్లమ్స్ నౌ. సో నెక్స్ట్ క్లాస్లో కంప్లీట్గా ప్రాబ్లమ్స్ తీసుకుంటాను. సో ఇక్కడ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మీకు ఇప్పుడు. సో ఎప్పుడైనా సో రెయిన్ ఇలా ఫాలో అవుతుంది అనుకోండి, రెయిన్ ఇలా ఫాలో అవుతుంది అనుకుందాం. సో ఇలా వర్టికల్గా ఫాలో అవుతుంది అనుకుంటే, సో ద వెలాసిటీ ఆఫ్ ద రెయిన్, సో ఈ రెయిన్ గ్రౌండ్ మీద పడుతుంది ఇప్పుడు. సో గ్రౌండ్ మీద పడుతుంది అనుకుంటున్నాను. సో ఇది సమ్ 3 km/h తోని రెయిన్ ఫాలో అవుతుంది అనుకుంటున్నాను. 3 km/h తోని రెయిన్ ఫాలో అవుతుంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు దీన్ని వెక్టార్ ఎలా రాస్తామంటే వెలాసిటీ ఆఫ్ ద రెయిన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. సో ఎలా రాస్తామంటే, సో ఇది డౌన్వర్డ్ కదా, కిందికి పడుతుంది. రెయిన్ ఎలా పడుతుంది, సో ఇలా కిందికి పడుతుంది కాబట్టి సో డౌన్వర్డ్ ఆల్వేస్ టేకెన్ యాజ్ -3 మ్యాగ్నిట్యూడ్. సో డౌన్లో ఉండే వెక్టార్ ఏంటిది మనకి, జే క్యాప్. సో -3 j cap is the velocity of the rain with respect to ground. -3 j cap km/h. సో ఇలా రిప్రజెంట్ చేస్తాం. సో ఇది కేస్ 1 అనుకోండి. సో ఇప్పుడు కేస్ 2లో లెట్స్ కన్సిడర్ కేస్ 2. సో కేస్ 2లో సో రెయిన్ ఇలా ఫాలో అవుతుంది అనుకుంటున్నాను గ్రౌండ్ మీద. రెయిన్ ఇలా ఫాలో అవుతుంది అనుకుంటున్నాను గ్రౌండ్ మీద. సో ఇప్పుడు ఏంటి, సో రెయిన్ ఈజ్ నాట్ ఫాలింగ్ స్ట్రైట్. ఇక్కడ ఒక పర్సన్ నిల్చొని ఉన్నాడు అనుకోండి. సో ఇక్కడ నిల్చున్న పర్సన్ సో ఇప్పుడు అంబ్రిల్లాని ఇలా స్ట్రైట్ పట్టుకున్నాడు అనుకోండి. లెట్ సపోజ్ ఇఫ్ ఈస్ హోల్డింగ్ ద అంబ్రిల్లా స్ట్రైట్. సో ఇఫ్ ఈ హోల్డ్ ద అంబ్రిల్లా స్ట్రైట్, సో దెన్ వాట్ హ్యాపెన్స్, ఇతను తడిచిపోతాడు కదా రెయిన్లో. ఎందుకంటే రెయిన్
ఇలా పడుతుంది, నేను ఇలా స్ట్రైట్ పట్టుకున్నాను అనుకోండి రెయిన్లో, సో అప్పుడు రెయిన్ నా మీద పడుతుంది కదా, అవునా? సో ద సేమ్ థింగ్ హియర్. సో ఇప్పుడు ఈ పర్సన్ అంబ్రిల్లాని ఎలా హోల్డ్ చేయాలి? ఈ షుడ్ హోల్డ్ విత్ సమ్ యాంగిల్. రెయిన్ ఇలా పడుతుంది అనుకోండి నా మీద, ఇలా ఇటువైపు నుంచి వస్తుంది అనుకోండి. సో నేను ఇప్పుడు అంబ్రిల్లా ఎలా హోల్డ్ చేయాలి? ఐ షుడ్ హోల్డ్, ఇక్కడ చూపిస్తాను చూడండి. సో రెయిన్ ఇలా పడుతుంది, సో అప్పుడు నేను అంబ్రిల్లాని ఇలా హోల్డ్ చేయాలి, అవునా? సో ఇలా హోల్డ్ చేస్తే ఏమవుతుంది అంబ్రిల్లాని? సో రెయిన్ విల్ ఫాల్ ఆన్ మీ, రైట్? సో అదే ఇలా హోల్డ్ చేశాను అనుకోండి, ఐ కెన్ ప్రొటెక్ట్ ఫ్రమ్ ద రెయిన్. సో అంటే ఇక్కడ ద పర్సన్ షుడ్ టిల్ట్ హిజ్ అంబ్రిల్లా. ఈ అంబ్రిల్లాని ఏం చేయాలి? సమ్ యాంగిల్కి టిల్ట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు వర్టికల్. ఈ షుడ్ టిల్ట్ హిజ్ అంబ్రిల్లా విత్ సమ్ యాంగిల్ టీటా విత్ రెస్పెక్ట్ టు వర్టికల్. ఓకేనా? సో అండ్ రెయిన్ ఎలా పడుతుంది చూడండి, ఇలా స్లాంట్గా పడుతుంది రెయిన్, అవునా? సో అంటే రెయిన్కి ఇప్పుడు ఎక్స్ కాంపోనెంట్ ఉంటుంది, వై కాంపోనెంట్ ఉంటుంది, అవునా? రెయిన్కి ఇప్పుడు ఎక్స్ కాంపోనెంట్ ఉంది, వై కాంపోనెంట్ కూడా ఉంది. వాట్ ఈస్ ద ఎక్స్ కాంపోనెంట్? సో ద వెలాసిటీ ఆఫ్ ద రెయిన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, ఎక్స్ దాంట్లోనేమో రైట్ సైడ్ ఉంది కాబట్టి ఎక్స్ ఐ క్యాప్. సో వైది డౌన్వర్డ్ ఉంది, సో మైనస్ వై జే క్యాప్. సో అంటే అక్కడ ఇచ్చిన వాల్యూస్ని బట్టి యూ కెన్ సబ్స్టిట్యూట్. ఇది ఒకవేళ 5 km/h అన్నారు అనుకోండి, 5 km/h సమ్ యాంగిల్ ఇచ్చారనుకోండి, ఇక్కడ సమ్ 30 degrees ఇచ్చారనుకోండి. సో అప్పుడు ఇటువైపు ఏమవుతుంది? 5 cos 30 అవుతుంది, ఇటువైపు 5 sin 30. 5 cos 30 ఐ క్యాప్ మైనస్ 5 sin 30 జే క్యాప్ ఏమో కిందికి వస్తుంది. జస్ట్ నేను ఇక్కడ వాల్యూస్ ఏమి ఇవ్వట్లేదు, ద జనరలైజ్డ్ ఎక్స్ప్రెషన్ అర్థం చేసుకోండి. సో ఈ 3 కాన్సెప్ట్స్ మీకు అర్థమైతే రెయిన్ మ్యాన్ ప్రాబ్లమ్స్ ఆర్ వెరీ వెరీ ఈజీ. ఓకేనా? సో ఇక్కడ రెయిన్ స్ట్రైట్ పడుతుంది, ఇక్కడ ఉన్న పర్సన్ ఏం చేయాలి? అంబ్రిల్లాని డైరెక్ట్గా స్ట్రైట్గా హోల్డ్ చేయొచ్చు. ఈ కెన్ హోల్డ్ ద అంబ్రిల్లా స్ట్రైట్, రైట్? సో ఇక్కడ రెయిన్ స్లాంట్గా పడుతుంది. సో వాట్ ద పర్సన్ షుడ్ డూ? పర్సన్ ఏం చేయాలి? ఇప్పుడు అంబ్రిల్లాని వర్టికల్కి కొంచెం టిల్ట్ చేయాలి, వర్టికల్ నుంచి కొంచెం టిల్ట్ చేయాలి. సో అండ్ దిస్ రెయిన్ విల్ హ్యావ్ 2 కాంపోనెంట్స్, ఎక్స్ ఐ క్యాప్ మైనస్ వై జే క్యాప్. సో ఇది కేస్ 2 అనుకోండి. నెక్స్ట్ జస్ట్ మీకు ఆ వెక్టార్స్లో ఎలా రిప్రజెంట్ చేయాలన్నది చూపిస్తున్నాను మీకు ఇప్పుడు. సో నేను ఇక్కడ క్వశ్చన్స్ ఏం సాల్వ్ చేయట్లేదు, ఓకేనా? సో ఇవి ఇప్పుడు ఈ కాన్సెప్ట్స్ మీకు అర్థమైతే క్వశ్చన్ సాల్వింగ్ అనేది ఇంకా ఈజీ అయిపోతుంది. సో కేస్ 3 చూడండి. సో కేస్ 3లో ఏం చేస్తున్నా అంటే, లెట్ సపోజ్ ద రెయిన్ ఈజ్ ఫాలింగ్ దిస్ వే. సో రెయిన్ ఇలా పడుతుంది అనుకోండి. సో రెయిన్ ఇలా పడితే, సో పర్సన్ ఈజ్ స్టాండింగ్ హియర్. సో ఇఫ్ దిస్ పర్సన్ హోల్డ్స్ ద అంబ్రిల్లా దిస్ వే, పర్సన్ అంబ్రిల్లాని ఇలా పట్టుకుంటే ఏమవుతుంది ఇప్పుడు ఇక్కడ? సో హీల్ గెట్ వెట్, అవునా? సో ఇప్పుడు వర్షంలో తడిచిపోతాడు. అదే ద పర్సన్ వాట్ హీ షుడ్ డూ నౌ? సో హీ షుడ్ టిల్ట్ ద అంబ్రిల్లా విత్ సమ్ యాంగిల్ విత్ రెస్పెక్ట్ టు వర్టికల్. సో హీ షుడ్ టిల్ట్ ద అంబ్రిల్లా బై యాంగిల్ టీటా. సో ఇక్కడ కూడా, సో అంటే ఇప్పుడు రెయిన్ ఇటువైపు నుంచి వస్తుంది అనుకోండి. సో ఇటువైపు నుంచి వస్తుంటే నేను అంబ్రిల్లాని ఇలా పట్టుకోవాలి. రెయిన్ ఇటువైపు నుంచి వస్తుంటే ఐ షుడ్ హోల్డ్ ద అంబ్రిల్లా దిస్ వే. ఇఫ్ ద రెయిన్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ దిస్ సైడ్, సో ఐ షుడ్ హోల్డ్ అంబ్రిల్లా దిస్ వే, అవునా? సేమ్ థింగ్, ఇక్కడ రెయిన్ ఇటువైపు నుంచి వస్తుంది కాబట్టి పర్సన్ అనేవాడు ఇలా పట్టుకోవాలి అంబ్రిల్లాని, అవునా? సో ఇప్పుడు రెయిన్కి ఇక్కడ కూడా 2 కాంపోనెంట్స్ ఉన్నాయి, ఒకటేమో ఇటువైపు, అంతేనా? సో ఇంకొకటి డౌన్. సో ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ ద రెయిన్కి రాయండి వెక్టార్. సో ఎక్స్ ఏమో నెగిటివ్స్లో ఉంది, సో మైనస్ ఎక్స్ ఐ క్యాప్, అవునా? సో ఇది కూడా నెగిటివ్లోనే ఉంది. దిస్ వన్ ఈజ్ ఆల్సో, వై ఈజ్ ఆల్సో ఇన్ డౌన్వర్డ్స్ నెగిటివ్. సో మైనస్ వై జే క్యాప్, అంతేనా? సో ఎక్స్ వై, సో నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, నెగిటివ్ వై యాక్సిస్. సో ఎక్స్ కాంపోనెంట్ నెగిటివే ఉంటుంది, వై కాంపోనెంట్ కూడా నెగిటివే ఉంటుంది. క్లియర్? దిస్ ఈజ్ ద కేస్ 3. సో ఇంకొక థింగ్ ఏంటంటే, ఇక్కడ ఇంకొక 2 థింగ్స్ ప్రాపర్గా అర్థం చేసుకోండి. సో జస్ట్ జనరల్ కేస్ లాగా ఆలోచించండి, డోంట్ థింక్ ఇట్ లైక్ ఏ ప్రాబ్లం. సో ఫిజిక్స్ లాగా కాకుండా జనరల్గా మీరు రెయిన్లో నిలబడి, సో ఎటువైపు పరిగెడితే ఇప్పుడు రెయిన్ నా మీద పడకుండా ఉంటుంది అన్నది
జనరల్గా ఇమాజిన్ చేసుకోండి, చెప్తాను చూడండి. ఇక్కడ ఇప్పుడు ఈ రెయిన్ ఇలా పడుతుంది, ఈ రెయిన్ ఇలా పడుతుంది. సో ఇక్కడ ఒక పర్సన్ నిల్చున్నాడు, ఇక్కడ ఒక పర్సన్ నిల్చున్నాడు. సో విత్ రెస్పెక్ట్ టు పర్సన్ రెయిన్ అన్నది సమ్ యాంగిల్తో పడుతుంది. ఇప్పుడు క్వశ్చన్లో ఏమడుగుతారంటే సో విత్ వాట్ వెలాసిటీ ద పర్సన్ షుడ్ రన్, విత్ వాట్ వెలాసిటీ ద పర్సన్ షుడ్ రన్ సో దట్ ఫర్ ద పర్సన్ ద రెయిన్ సీమ్స్ టు బి ఫాలింగ్ వర్టికల్లీ ఆన్ హిమ్. ఫర్ ద పర్సన్ ద రెయిన్ సీమ్స్ టు బి ఫాలింగ్ వర్టికల్లీ ఆన్ హిమ్ అంటే ఇప్పుడు ఇక్కడ నిల్చున్న పర్సను ఎటువైపు పరిగెత్తాలి, ఎటువైపు పరిగెడితే ఇలా స్లాంట్గా పడే రెయిన్ సో ఆ పర్సన్ మీద వర్టికల్గా పడ్డట్టు కనిపిస్తుంది. ఇప్పుడు రెయిన్ ఇలా పడుతుంది అనుకోండి, రెయిన్ ఇలా పడుతుంది. సో నేను ఇటువైపు ఇలా పరిగెట్టాను అనుకోండి, సో ద రెయిన్ సీమ్స్ టు బి ఫాలింగ్ వర్టికల్లీ ఆన్ మీ. లేదంటే రెయిన్ ఇటు నుంచి పడుతుంది, సో నేను ఇప్పుడు ఇటువైపు పరిగెత్తాను అనుకోండి, సో దెన్ ద రెయిన్ సీమ్స్ టు బి ఫాలింగ్ వర్టికల్లీ ఆన్ మీ. సో అంటే ఇక్కడ ద పర్సన్ షుడ్ రన్ టువర్డ్స్ రైట్, దిస్ సైడ్, అవునా? సో టువర్డ్స్ రైట్, ద పర్సన్ షుడ్ రన్ టువర్డ్స్ రైట్. ఎంత వెలాసిటీతో ఉన్నది విల్ సీ ఇట్ ఇన్ ద ప్రాబ్లమ్స్. ఎంత వెలాసిటీతో రన్ చేస్తే అది కరెక్ట్గా వర్టికల్ లాగా కనిపిస్తుంది అన్నది ప్రాబ్లమ్స్లో చూద్దాం. బట్ అసలు ఎటువైపు రన్ చేయాలి, ఇలా స్లాంట్గా ఎటువైపు పడుతున్నప్పుడు రెయిన్ పర్సన్ రైట్ సైడ్ రన్ చేస్తే సో రెయిన్ వర్టికల్గా పడే ఛాన్సెస్ ఉన్నాయి, అవునా? సో కేస్ 5 చూడండి మీరు. ఇప్పుడు కేస్ 5, ఇప్పుడు రెయిన్ ఇలా పడుతుంది, రెయిన్ ఇలా పడుతుంది అనుకోండి. సో రెయిన్ ఇలా పడితే పర్సన్ ఇక్కడ ఉన్నాడు, పర్సన్ ఇక్కడ ఉన్నాడు, అవునా? సో ఇప్పుడు ద పర్సన్ షుడ్ రన్ దిస్ సైడ్ టువర్డ్స్ లెఫ్ట్, అవునా? ద పర్సన్ షుడ్ రన్ టువర్డ్స్ లెఫ్ట్. ఎంత వెలాసిటీతో అన్నది ఇడిచిపెట్టండి, అది ప్రాబ్లమ్స్లో చూద్దాం. సో బట్ హీ షుడ్ రన్ టువర్డ్స్ లెఫ్ట్. సో అంటే రెయిన్ ఇలా పడుతుంది, సో నేను ఈ డైరెక్షన్లో ఫాస్ట్గా రన్ చేశాను అనుకోండి. సో దెన్ వాట్ హ్యాపెన్స్, ద రెయిన్ మే ఫాల్ వర్టికల్లీ ఆన్ మీ, ద రెయిన్ మే సీమ్స్ టు ఫాల్ వర్టికల్లీ ఆన్ మీ. ఓకేనా? సో అది ఆ వాల్యూస్ ఎంత వేగంతో పరిగెత్తాలి అన్నది విల్ సీ ఇట్ ఇన్ ద ప్రాబ్లమ్స్. సో హోప్ దీస్ 5 కాన్సెప్ట్స్ ఆర్ క్లియర్. సో అంటే 5 డిఫరెంట్ విజువలైజేషన్స్ని ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి మీరే. సో ఇక్కడ స్ట్రైట్ పడుతుంది రెయిన్, అంబ్రిల్లాని స్ట్రైట్ పట్టుకున్నాం. సో ఇక్కడ రెయిన్ స్లాంట్గా పడుతుంది, సో ఆ రెయిన్ వెక్టార్ రాయడం ఒకటి నేర్చుకోండి. సో పర్సన్ ఏం చేయాలి, వర్టికల్ నుంచి కొంచెం టిల్ట్ చేయాలి, అంబ్రిల్లాని వర్టికల్ నుంచి టిల్ట్ చేయాలి. సో ఈ యాంగిల్ ఫైండ్ చేయమంటారు క్వశ్చన్స్లో, అది ఎలా చేయాలో క్వశ్చన్స్లో చూద్దాం, ఓకేనా? సో ఇక్కడ ద సేమ్ ప్రీవియస్ డే, వర్షం ఇప్పుడు ఇటువైపు పడుతుంది. సో వర్షం ఇటువైపు పడితే సో పర్సన్ ఏం చేయాలి, అంబ్రిల్లాని ఇటువైపు టిల్ట్ చేయాలి, వర్టికల్ నుంచి ఇటువైపు టిల్ట్ చేయాలి, ఓకేనా? సో ఇక్కడ వర్షం ఇలా పడుతుంది. సో ఇన్ విచ్ డైరెక్షన్ ద పర్సన్ షుడ్ రన్ సో దట్ ద రెయిన్ సీమ్స్ టు బి ఫాల్ వర్టికల్లీ ఆన్ హిమ్. సో వర్షం ఇటువైపు పడితే పర్సన్ షుడ్ రన్ టువర్డ్స్ రైట్. సో అదే వర్షం ఇలా పడితే ద పర్సన్ షుడ్ రన్ టువర్డ్స్ లెఫ్ట్ టు సీమ్ ద వెలాసిటీ ఆఫ్ ద రెయిన్ టు బి ఫాల్ వర్టికల్లీ ఆన్ హిమ్. రైట్? క్లియర్? చలో. సో with this we'll wind up today's lecture. So keep studying, happy learning. Thank you.